గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మీనారాయణ, ఆటో డ్రైవర్ని గాజురామ నుంచి వచ్చాను. ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన వెస్టీజ్ కంపెనీ వాడుతున్నాము. చాలా బాగా పనిచేస్తున్నాయి. ఏ ఒక్క ప్రోడక్ట్ని ఇది సూపర్, ఇది మామూలు చెప్పేది లేదు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ సూపర్ సార్. ఇక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్, షుగర్ ప్రాబ్లమ్ ఉంది సార్. దానికి నాన్ ఏ గ్లూకోజ్ హెల్త్ నేమ్ ఆక్సైడ్ వాడుతున్నాము. దాంతోపాటు ఒక 10 సప్లిమెంట్స్ వాడుతున్నాము. 10 సప్లిమెంట్స్ అంటే ఇది మెడిసిన్ కాదు సార్. అందరూ అనుకోవచ్చు సార్ ఏం అనారోగ్యం ఉందో అని, కానీ కాదు సార్. ఇది సప్లిమెంట్స్ అంటే ఫుడ్. మనం పౌష్టికాహారం తీసుకోవాలి. అది తీసుకోలేము, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాం కాబట్టి పౌష్టికాహారం తినలేము. ఆ పౌష్టికాహారం లోపం వలన మనకి ప్రాబ్లమ్స్, అంటే ఏ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయంటే ఆరోగ్య సమస్యలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన. కాబట్టి మన ఫుడ్ సప్లిమెంట్స్ పౌష్టికాహారం తినలేకపోతున్నందుకు ఈ సప్లిమెంట్స్ ద్వారా ఆ యొక్క లోపాన్ని సరి చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అనారోగ్యము తగ్గిపోతుంది. దాంట్లో ముఖ్యంగా చాలామందికి ఈ రోజులలో వెంట్రుకలు ఓడిపోతున్నాయి. జెర్సీ కానీ పిల్లలకు కానీ. దానికి నేను హెల్త్ సప్లిమెంట్ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్ వాడుతున్నాను. స్పిల్లినో వాడుతున్నాను. షాంపూ పెట్టినప్పుడు కానీ, హెయిర్ ఆయిల్ పెట్టినప్పుడు కానీ వెంట్రుకలు చేతికి వస్తుండేవి. చాలా భయం వేస్తుండేది. కాకపోతే నాకు చిన్న కోరిక ఉండేది, మన వెస్టీజ్లో ఉన్నాను, బీచ్లో వెంట్రుకలు ఉండాలని. అప్పుడు ఆలోచిస్తుంటే హెల్త్ చాట్లో నాకు వెంట్రుకలు ఓడుతా అనేది చూడడం జరిగింది. అందులో స్పిల్లినో ఉంది. ఆల్రెడీ 10 సప్లిమెంట్స్లో స్పిల్లినో ఉన్నది, నా దగ్గర ఆమ్లా ఉన్నది, ఫ్లాక్స్ ఆయిల్ ఉన్నది. దాంతోపాటు హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ క్యాప్సూల్ తీసుకోవాలని అనిపించింది. దాంతోపాటు ఈ లక్ష్మీ మేడం నా భార్య, రోజు కూడా చూస్తుండేవాడిని. ఆమె దుర్గడికి చాలా వెంట్రుకలు పోతుండేది. అంటే నా వెంట్రుకలు పోతే పోయిన జెంట్స్ పోతే క్యాప్ పెట్టుకోవచ్చు, అది ఆమె వెంట్రుకలు పరిస్థితి ఏంటి ఆలోచించి హెల్త్ చార్ట్ చూస్తే వెంట్రుకలు ఊడటాలో హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్ అది వాడితే తగ్గుతుందని నాకు నమ్మకం అనిపించింది. అది తీసుకున్నాను. తెల్లారి వెంటనే అది వాడడం మొదలుపెట్టాం. ఒక 1 మంత్ డే బై డే అట్లా వేసుకున్నాం. మనకి కేర్లెస్గా అని చెప్పొచ్చు. 1 మంత్ వాడాము. షాంపూ పెట్టినా సరే, హెయిర్ ఆయిల్ పెట్టినా సరే అసలు ఇట్లా అంటే మాలిష్ చేసినట్టు చేసి రావట్లేదు సార్. నిజంగా సార్, అంతకుముందు హెయిర్ ఆయిల్ పెట్టాలంటే భయం వేసేది. రాస్తే కూడా నాలుగు ఎక్కువ వచ్చేది, కానీ మాలిష్ పెట్టినట్టు గట్టిగా రావట్లేదు సార్. సప్లిమెంట్ సూపర్ సార్. దాంతోపాటు స్టేవియా సార్. స్టేవియా వచ్చేసి మా గ్రేట్ లీడర్ రాజుచారి సార్. మామూలుగా అట్లా ఛాయ్ తాగుతుంటే చక్కెరతోటి టీ తాగలేదు సార్, నా షుగర్ అంటే సార్ స్టేవియా వాడండి సార్, చాలా బాగుందని చెప్తే తెల్లారి వెంటనే కొనుక్కున్నాను. ఆ టీబీ గురించి మనము చెప్పలేము, అది వర్ణించలేము. పంచదార కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఇది వర్ణించలేము. ఆ టీబీ అదే ఎవరికి వాళ్ళు తాగితే తప్ప ఆ రుచి దొరకదని చెప్పొచ్చు. అమృతం మనైతే ఎవరో తాగే అంతకన్నా బాగుంది, చాలా బాగుంటుంది. జాన్స్పెయిన్ క్రీమ్ ఉండే, అది ఇంట్లో ఉండే, నాకు దెబ్బ తాకింది. బెస్ట్ కేర్ జాన్స్పెయిన్ క్రీమ్ ఉండే, దెబ్బ తాకింది. ఎందుకు అది రాయాలనిపించింది. ఏవి మెడిసిన్ వాడలేదు. ఒక 3 రోజులు ఆయింట్మెంట్ రాసి పడుకున్నాను. 3 రోజులు తగ్గిపోయింది. దానికి ఇంకేం మెడిసిన్ వేయలేదు. థ్యాంక్ యూ.